హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను సంగం రోడ్డు బొల్లెపల్లి విలేజ్ దగ్గరలో ఉన్న భీమలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే రెడీ అయ్యి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 4:30 అరౌండ్ అలా అవుతుంది. మీరు చిన్న కోడూరు పెద్ద కోడూరు వెళ్ళే దారిలో మీకు ఈ టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో ఇప్పుడు నేను వెళ్ళే టైంకి అవైతే ఓపెన్ అయితే చేయలేదు. సో మీకు చూపిద్దామని చెప్పేసి రికార్డ్ అయితే చేశాను. టైమింగ్స్ అవి చూశాను. సో అప్పటికి 6 అయితే దాటింది, బట్ వాళ్ళైతే టెంపుల్ ఓపెన్ చేయలేదు. ఒకసారి చూడండి మీరు కూడా. సో చిన్న కోడూరు పెద్ద కోడూరు విలేజెస్ వస్తాయి కదా. సో మీరు అవి దాటి కొంచెం ముందుకు వచ్చాక సో మీకు ఇక్కడ బ్యూటిఫుల్గా పొలాల్లో నుంచి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ వచ్చేసి కట్టమాసమ్మ టెంపుల్ అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే టెంపుల్ చూడండి. కట్టమైసమ్మ అమ్మవారు అంతా చాలా ఎంత అందంగా ఉన్నారో. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ పక్కనున్న ఈ చెరువు కూడా చూడండి. ఈ చెరువు వచ్చేసి పెద్ద కోడూరు చెరువు అంటారు. సో నేను మ్యాప్స్లో చూసి చెప్తున్నా మీకు, నాకు అంత ఐడియా లేదు. సో చెరువు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ సన్ రైజ్ కదా, సో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట, సంగం విలేజ్ బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇదే ఎంట్రన్స్ అనమాట ఆ విలేజ్లోకి. మీరు ఆ బోర్డు దాటిన తర్వాత, ఆ సంగం అనే నేమ్ బోర్డు ఆ విలేజ్ దాటిన తర్వాత సో మీకు కనిపించే టెంపుల్ వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఈ టెంపుల్ని కూడా మీకు చూపిస్తున్నాను. సో ఏవి అయితే ఓపెన్లో లేవు, బట్ మీకు అయితే చూపిస్తున్నాను. చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను 4-5 అనుకున్నాను, కానీ దాదాపు 10-12 వరకు ఉన్నాయి టెంపుల్స్ వచ్చేసి. సరదాగా ఒక టెంపుల్ దగ్గర ఆగాను అనమాట. ఇది కూడా శివాలయానికి సంబంధించిందే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా క్లోజ్డే ఉంది. జస్ట్ మీకు చూద్దామని చెప్పేసి ఒకసారి ఆగుదామని చెప్పేసి చూస్తున్నాను మీకు. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ అయితే ఉంది శివలింగానికి, భీమా శివలింగానికి. హాయ్ ఫ్రెండ్స్, ఘోరంగా చలి పెడుతుంది అసలు. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 6:55 అవుతుంది. భీమలింగం జస్ట్ ఇంకొక 500 మీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. సో ఒక స్టాప్ తీసుకుందామని చెప్పేసి ఆగాను. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. సో విలేజ్ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. ఇప్పుడే మార్నింగ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కొంచెం షూట్ ఏమన్నా చేద్దామని చెప్పేసి ఆగాను. సో కొంచెం అయితే రీల్స్ కోసం కొంచెం షూట్ చేస్తాను. సో చూసి ఎంజాయ్ చేయండి. వస్తున్న దారిలో చాలా టెంపుల్స్ అయితే దర్శనం ఇచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంకేదో టెంపుల్ ఉంది. సో ఆ బ్రిడ్జి దిగే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఈ రివర్ మధ్యలో ఉన్న టెంపుల్ చూస్తున్నారు కదా. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్. సో బ్రిడ్జికి అటువైపు ఇటువైపు అంటే 4 సైడ్స్ వాటర్ ఫాల్ అవుతూ, వాటర్ పాస్ అవుతూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో క్యాప్చర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కూడా ఆగాను. సో ఆ టెంపుల్ని ప్లస్ అక్కడ ఫ్లో అవుతున్న ఆ వాటర్ని మొత్తం అయితే రికార్డ్ చేస్తాను, చూడండి.
మీరు ఎవరైనా సరే ఎక్కువ ప్రిఫరెన్స్ మార్నింగ్ టైంలో రావడానికే ట్రై చేయండి. సో మార్నింగే నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఆ సన్‌రైజ్, ఈ వాటరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్కన మొత్తం ప్యాడీ, గ్రాస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో విలేజ్ వైబ్స్ ఒక పక్క వాటరు, బర్డ్స్ ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవన్నీ వినడానికి కానీ, చూడడానికి కానీ. ఎవరన్నా మంచిగా రావాలి అని అనుకుంటే నేనైతే మార్నింగ్ టైమే సజెస్ట్ చేస్తాను. 6 అరౌండ్ 7 ఆ టైంలో. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి కానీ వచ్చారంటే. సో ఫైనల్లీ భీమలింగం దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇంకా వెళ్ళలేదు. సో ఫ్లో చూస్తున్నారు కదా, మీరు చూస్తారని చెప్పేసి రికార్డ్ అయితే చేస్తున్నా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే వచ్చే దారిలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి టెంపుల్స్. లైక్ మీరు ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే టెంపుల్ వైబ్స్, విలేజ్ వైబ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. చాలా నచ్చుతుంది కూడా. ఇక్కడ విలేజెస్ చెప్పేది ఏంటంటే, పూర్వం ఇక్కడ రావడానికి అంటే పోయి దర్శించుకోవడానికి అసలు మార్గాలే లేవని చెప్పేసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మంచిగా రోడ్డు అంతా చాలా బాగుంది. సో దీని హిస్టరీ గురించి తెలియాలంటే మనకి ఫస్ట్ మహాభారతం గురించి తెలియాలి. సో పురాణాల ప్రకారం పాండవులు వనవాస సమయంలో వాళ్ళు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటారు. సో ధర్మరాజు వచ్చేసి ఆదేశిస్తాడనమాట. ఎవరికి? తన తమ్ముడు ఎవరు? భీముడికి చెప్తే ఆయన స్వయంగా ఆయన చేతులతో ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి ఒక కథనం అన్నమాట. సో మన హిస్టరీలో ఇలాగే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంకొక టెంపుల్ దగ్గరకు వచ్చా. అంటే ఇక్కడ పక్కనే ఉందన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం ఇలా వెళ్తుంటే చూస్తున్నారా టెంపుల్. ఇలా వచ్చే దారిలోనే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది కూడా శివుడిదే. మీకు చూపిస్తాను మొత్తం. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నా, భీమలింగం దర్శనం. సో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ మొత్తము. సో మీరు ఎవరైనా ఈ ప్లేస్కి రావాలి అని అనుకుంటే మధ్యలో మీకు
నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఆ మధ్యలో చాలా టెంపుల్స్ మీరు దర్శనం చేసుకుంటూ రండి. 5 టెంపుల్స్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ భీమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, పక్కాగా మర్చిపోవద్దు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే వాతావరణము, ఆ పక్కన వాటర్ ఇలా ఫ్లో అవుతూ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే మార్నింగ్ వచ్చా, అక్కడైతే అసలు క్రౌడే లేదు. ఇప్పుడేమో దాదాపు చాలామంది వచ్చారు. కార్లు ఉన్నాయి, ఒక 3 కార్స్ వచ్చాయి అండ్ బైక్స్ వచ్చాయి. నేను మార్నింగ్ వచ్చా కాబట్టి ఒక 6 అరౌండ్ అలా వచ్చాను. సో మంచు మొత్తం అలా ఉంది, బాగుంది ప్లేసు. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 8 కావస్తుంది. సో ఇప్పుడు చూస్తే క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ నాకు కనిపిస్తుంది 4 కార్స్ ఉన్నాయి అండ్ బైక్స్ చాలా ఉన్నాయి. సో పీపుల్ అయితే వస్తూనే ఉన్నారు. అక్కడ ఎందుకు రికార్డ్ చేయలేదంటే అక్కడ చాంటింగ్ వస్తుందన్నమాట, ఓం నమ శివాయ అని చెప్పేసి. అక్కడ వినపడదు కదా, సో అందుకే ఇక్కడికి వచ్చాను, ఈ టెంపుల్ దగ్గరికి. ఇది కూడా శివుడి టెంపులే. సో ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది, అందుకే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భారత్, జై హింద్. మీరు వెళ్ళే దారిలో సో భీమలింగం అయితే అక్కడ ఉంటుంది, చూస్తున్నారు కదా. సో ఆ కిందికి వెళ్ళే దారి ఉంటుంది కదా, దానికంటే ముందే మీకు ఇక్కడ చిన్నగా కట్ అవుతుంది ఒక మట్టి రోడ్ లాగా. ఈ టెంపుల్ పక్కన నుంచే ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా ఒక టెంపుల్. సో టెంపుల్ పక్కన నుంచే మీరు ఇలా వచ్చారంటే చూడండి, ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది, మీరు దర్శనం చేసుకోవచ్చు. సో చాలామంది మిస్ చేస్తూ ఉంటారు ఇక్కడ, సో కంపల్సరీ దర్శించుకోండి.